హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము మా పామాయిల్ తోటలో ఉన్నాం. ఇప్పటికీ పామాయిల్ తోట వేసి దగ్గర దగ్గర ఒక 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అంటే పామాయిల్ 4 సంవత్సరాలకి స్టార్ట్ అవుతాయి పామాయిల్ గెలలు. అవి ఎట్లా ఉన్నాయని ఒకసారి చూద్దామని వచ్చాం. మీరు కూడా ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇవి స్టార్టింగ్లో ఉన్న చెట్లు. అంటే చెట్లన్నీ కూడా ఒకే విధంగా లేవు. కొన్ని ఏమో గెలలు వచ్చాయి కానీ కొన్ని రాలేదు. ఇగో చూడండి, ఇప్పుడే ఇవి స్టార్ట్ అయినాయి. ఈ చెట్టుకి గెలలు బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి, ఒక చెట్టు ఆల్రెడీ వచ్చి ఇది వండిపోయినట్టుంది. మనం టైం టు టైం ఇవి కట్ చేసుకోకపోతే ఇంతే ఇటు పని. వాటర్ లేక సరిగ్గా ఎదగలేదు. పామాయిల్ చెట్లకి ఖచ్చితంగా వాటర్ ఎంత పెడితే అంత దిగుబడి వచ్చింది అంటారు. ఇది చూడండి, ఈ చెట్టుకున్న గెలలు కూడా వేస్ట్ అయిపోయినాయి. అంటే చిన్న చెట్లు కాబట్టి గెలలు పెద్దగా రావనుకుంటా. ముందుగానే చూసుకొని నరుక్కోవాలి. చూడండి, ఈ చెట్టుకు కూడా ఉన్నాయి. కొన్ని గుమ్మడికాయలు ఇంతకుముందు తోట వేసాం, అందులో మిగిలిపోయిన కాయలు అట్లాగే ఉండిపోయాయి. ఇదంతా గడ్డి పెరిగిపోయింది బాగా. దీనికి ఒక్కసారి కలుపు మందు లాంటిది కానీ లేకపోతే పైన దున్నించుకుంటే తప్ప. ఈ చెట్టు చూడండి, ఇది అసలు దీనికి ఎదుగుదలే లేదు. ఇక్కడ ఇక్కడ ఒక చిన్న గెల ఉంది, దానికి కాయలు చూడండి ఎంత ఉన్నాయో. చాలా పెద్దగా ఉన్నాయండి కాయలు. ఇలాంటి వాటిని మనం కట్ చేసుకోవాలి, లేకపోతే వేస్ట్ అయిపోతాయి. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా వేస్ట్కి ఇవి రాలిపోతూనే ఉంటాయి. చూడండి ఎంత ఉన్నాయో కాయలు. ఇగోండి, ఇక్కడ గెల వేస్ట్ అయిపోయింది. చూడండి, ఎలకలు కొట్టేసినాయి అనుకుంటా, అన్నీ రాలిపోయినాయి. చూడండి, ఇవన్నీ పండిపోయి. అలాగే మేము వచ్చేటప్పుడు ఈ గొర్రెల ఎరువు తెచ్చామండి. ఇది మొక్కలకి వేస్తే చాలా బలం అంట. మా ఇంటి దగ్గర ఉన్న ఎరువే ఇది. మాకు గొర్రెలు కూడా ఉన్నాయి కొన్ని. వాటిని ఆ ఎరువు దాన్ని వీటి కోసమే పక్కన పెట్టించాము. ఇప్పుడు వాటిని కూడా దించేసుకొని పక్కన పెడతాను. ఇదంతా కూడా మేము సంచిలో తెచ్చామండి.
ఇదంతా కూడా ఎరువే. దీనిని ఒక్కొక్క మొక్కగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెళ్తే చూడాలి అప్పుడు దిగుబడి ఎట్లా వస్తుందో. ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ పని చేయడానికి కూడా ఏమీ లేదు. మేమేం టూల్స్ కూడా ఏం తెచ్చుకోలేదు. అంటే పార, పలుగు ఇలాంటి ఏం తెచ్చుకున్నా ఏమన్నా కొంచెం పాదులు చేసుకోవడానికి ఉండేది. మేమేమి తీసుకురాలేదు. ప్రస్తుతానికైతే వెళ్తూ ఉన్నాం. వెళ్ళి మళ్ళీ వచ్చి దీన్ని చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే మేము తెచ్చుకునే ఎరువు పక్కన పెట్టేసాం. ఈ కలుపంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత, గడ్డి అంతా నీట్గా చేసుకున్న తర్వాత, ఆ మొక్కకి చుట్టూ పాదు చేసుకున్న తర్వాత దాన్ని వేసేసుకొని ఇంకేదన్నా ఎరువులు ఏమైనా వేయాలంటే వేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఆడ పెడుతున్నాం. మళ్ళీ ఒక రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి దీన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని వాటర్ లైన్ ఇదంతా నీట్గా లాక్కుందామని అనుకుంటూ ఉన్నాం. మా దాంట్లో అయితే మోటార్ రన్నింగ్లో లేదు. ఇంకా పక్కన తోటలో ఏమైనా వాటర్ ఏమైనా ఉందేమో ఒకసారి చూసి మంచిగా తాగెళ్దాం. డ్రిప్పులు ఆడట్లేదండి. ఈ మట్టలు నరికేస్తున్నారు. చెట్లు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో. వాటర్ అయితే రావట్లేదండి. డ్రిప్పులు పైపులు తీసినట్టున్నారు. అదొకటను చెట్లు పెద్దవి అవడంతో మట్టలు కూడా నరికేసేసారు. ఇప్పుడే నరుగుతున్నట్టున్నారు. చూడండి ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందో, తాటి చెట్టు లాగా. దగ్గరగా 30 సంవత్సరాల వరకు కాపునిస్తాయి అనుకుంటా. సరే, మొత్తానికైతే సంతోషకరమైన విషయం ఏంటంటే మా తోట అయితే కాపుకొచ్చింది. ఇంకా దీని మీద మనం శ్రద్ధ పెట్టగలిగితే, ఇంకా దీనిపైన మేము శ్రద్ధ పెట్టగలిగితే మంచి ఇన్కమ్, సరే కనీసం ఒక 20,000 రూపాయల ఇన్కమ్ అయినా మంత్లీ తీసుకునే అవకాశం ఉంటుంది శ్రద్ధ పెట్టగలిగితే. ఈ తోట చూడండి, దీనికి దగ్గర ఒక 30 సంవత్సరాలు ఉండొచ్చేమో. తాటి చెట్ల కంటే ఎత్తు ఎదిగినాయి, అయినా కూడా గెలలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మా చుట్టుపక్కల మ్యాక్సిమం ఒకప్పుడు మామిడి తోటలు కనిపించాయి. ఇప్పుడు అవన్నీ తీసేసి ఈ పామాయిలే వేసుకున్నారు అందరూ.